టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. స్టార్ మహిళ క్యాష్, పంచావతారం, సూపర్ సింగర్, అవక్కయారా, జీన్స్, భలే ఛాన్స్లే, పట్టుకుంటే పట్టు చీర, లక్కు కిక్కు వంటి షోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక టాలీవుడ్ అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ తప్పకుండా ఉండాల్సిందే. వ్యక్తిగత విషయానికొస్తే ఈమె రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా వీరి దాంపత్య జీవితానికి 25 ఏళ్లు గడిచాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని 25 ఏళ్లు గడిచిన సందర్భంగా సుమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే సుమ, కనకాల అంగరంగ వైభవంగా మ్యారేజ్ డేను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళి తమకు తోచిన సాయం చేశారు. ఈ క్రమంలో సుమ ఒక కార్యక్రమం నిర్వహించింది. తన యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్స్కు సుమ, రాజీవ్ నవ్వుతూ సమాధానాలు చెప్పారు. మీ భార్యకి తెలియకుండా ఆమె ఫోన్ ఎప్పుడైనా చెక్ చేశారా అని రాజీవ్ను అడగగా, లేదు, ఎప్పుడు అలా చేయలేదని చెబుతాడు. సేమ్ క్వశ్చన్ సుమను అడగగా, చేశాను ఒకసారి అని బిగ్గరగా నవ్వుతూ సమాధానం ఇస్తుంది. దీంతో రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తాడు. సుమ మాట్లాడుతూ, చెక్ చేశా, కానీ ఫోన్లో ఏమీ పర్సనల్స్ లేవు, ఏం దొరకలేదని నవ్వుతూ చెబుతుంది. దానికి మరీ దొరికేలాగా పెడతామా ఏంటి అంటూ రాజీవ్ ఫన్నీ సెటైర్ వేశాడు. రాజీవ్ కారణంగా ఏమైనా బాధపడ్డ సందర్భాలున్నాయా అని అడగ్గా, అవును ఉన్నాయి. నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తావని అడిగేదాన్ని. ఎప్పుడు అడిగినా 5 minutesలో వచ్చేస్తా అని చెబుతాడు. కానీ ఎప్పుడు అలా రాడు, చాలా ఆలస్యంగా వస్తాడు. ఈ కారణంగా నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడొస్తాడని ఎదురు చూసేదాన్ని. ఇక రాజీవ్ కనకాల వెంటనే క్షమాపణ కోరతాడు. భర్త క్షమించమని అడగటంతో సుమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రాజీవ్ ఎప్పుడు హారర్ సినిమాలకే తీసుకెళ్లేవాడని, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సమయంలో కూడా దెయ్యాల మూవీలకే ఎక్కువగా తీసుకెళ్లేవాడని సుమ చెప్పుకొచ్చింది.